నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. కార్తీక మాసం గురించి అడిగి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, కార్తీక మాసం వచ్చేసింది. అయితే కార్తీక మాసంలో మనం దీపారాధన కానీ పూజలు కానీ చేసుకోవాల్సిన నియమాలు ఏంటి? అసలు ఎలా చేస్తే కార్తీక మాసం సరైన పద్ధతిలో మనం పూజ విధానం ఎలా చేస్తే మంచిదంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కార్తీక మాసం వచ్చింది అంటే ప్రతి వాళ్లకు కూడా అమ్మ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు దొరుకుతుంది అనేటువంటి ఇది మనకు ఉన్నది. కార్తీక పురాణంలో కానీ ఇవన్నీ కూడా మనకు చెప్పబడినాయి. పూర్వీకులంతా కూడా మనం ఆచరించేటువంటి విధానము, మనము నడుచుకోవలసినటువంటి పద్ధతి. సరే, ప్రతి మాసము దేనికి దానికి గొప్పతనం అనేది ఉంటుంది. ఎక్కడా ఏది తక్కువ కాదు. కనుకనే మనకు ఈ 12 నెలలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్రేష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇక్కడ కార్తీక మాసం అనగానే మనకి ఏమిటంటే మొదట ఆశ్వీజ మాసము, అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు జరుగుతాయి. మాతా పితృభ్యో నమః అని మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదట తల్లి, తర్వాత తండ్రి. జగన్మాతకు సంబంధించినటువంటివి ఎప్పుడైతే నవరాత్రులు పూర్తి అయ్యాయో జగత్పిత, జగత్తుకంతా కూడా తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది ఈ కార్తీక మాసం. ఈ రెండిటికి మధ్య ఒకటి ఉన్నది. ఏమిటి? అమావాస్య అని. ఈ అమావాస్య ఏమిటి అంటే దీపావళి అమావాస్య అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ అమ్మవారు స్వామివారిని చెప్పుకుంటున్నాం. ఈ మధ్య ఉన్నటువంటి దంపతులు ఎవరు అంటే శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి కృష్ణుడు, సత్యభామ. భూమాతకు ప్రతీక అయినటువంటి సత్యభామ. నరకాసురుడి యొక్క వధ అనేటువంటిది జరిగిన తర్వాత ఇక్కడి నుంచి దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది ప్రారంభం అవుతున్నది. ఈ అమావాస్య నరక చతుర్దశి, చతుర్దశి నాడు నరకాసురుణ్ణి ఎట్లయితే వధించినారో ఆ తర్వాత మనము ఇంటి ముందు దీపాలు పెట్టుకొని ఇక కార్తీక మాసము తెల్లవారితే కార్తీక మాసం, ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలు పెట్టుకోవడము ఇంటి ముందు ప్రాధాన్యతగా మనం చెప్పుకుంటున్నాం. అంటే శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అనడానికి ప్రతీక మధ్యలో. దీనికి ఇంకా ఒకటి ఏమిటి మనకు ప్రామాణికం అంటే మధ్యలో కార్తీక పౌర్ణమి అని వస్తుంది. అక్కడ కూడా దామోదర దీపదేవతాభ్యో నమః అని చెప్పుకుంటున్నాము. దామోదరుడు అనేటువంటి పేరుతో మళ్ళీ కృష్ణుడు అక్కడ వస్తున్నాడు. చిన్ని కృష్ణుడిని యశోదమ్మ తల్లి తరాడుతో కట్టాలి అని ప్రయత్నము చేసినప్పుడు ఎంత కట్టుదాము ముడేద్దాము అన్నా అది ఎంతో కొంత తక్కువ అవుతూ వస్తుంది ఆ ముడిబడక. అలా ఉన్నప్పుడు చిన్ని కృష్ణుడు అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ అదంతా గమనిస్తున్నాడు. మరి మాయావి కదా కృష్ణుడు. అలా జరుగుతూ ఉన్నప్పుడు తల్లి యొక్క అవస్థ చూడలేక సరే కట్టు, నేను కట్టించుకుంటానులే అన్న తర్వాత ఆ తాడు కట్టడానికి జరిగినదనమాట. మేలైంది. లేకపోతే ఎంతో కొంత తాడు ముడేసేటప్పటికి తక్కువ వస్తుంది అని చెప్తున్నా. అలా తనంతట తాను సరేలే అన్నాడు కాబట్టి ఆ ముడి వేయగలిగినది ఆమె యశోదమ్మ. అందువలన దామోదరుడు అంటే దాము అంటే తాడు, ఉదరము అంటే ఈ నడుము, దామోదరుడు అనేటువంటి పేరు రావటానికి కారణమైంది. అలాగే దామోదర దీపదేవతాభ్యో నమః అని కార్తీక పౌర్ణమి నాడు మనము మామూలుగా ఈ ధ్వజస్తంభము మీద మనము దీపము, ఆకాశ దీపం అనేటువంటి ఇదితో నెయ్యితో దీపం వెలిగించి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. పూర్వము దేవాలయాలన్నీ కూడా కొండల మీద, గుట్టల మీద ఉండేటువంటి పరిస్థితులు కాబట్టి అప్పుడు ఆ గ్రామంలో దేవాలయము ఒక గుట్ట మీద ఎత్తున ఉండేటప్పటికీ అక్కడ దీపము అనేటువంటిది వెలిగిస్తే
ఆ దీప జ్యోతిని గ్రామ ప్రజలందరూ కూడా దేవాలయానికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, వెళ్ళలేనటువంటి వాళ్ళు అందరూ కూడా దీప జ్యోతిని చూసి నమస్కారం చేసుకునేటువంటిది ప్రాధాన్యత ఉండేది. దీపము మరి వెలుగుతూ ఉన్నప్పుడు దీపము జ్యోతి పరబ్రహ్మ అని మనం చెప్పుకుంటున్నాము కదా. ఆ వెలుగును చూసిన మాత్రాననే ఆ పౌర్ణమి నాటి యొక్క ఆ దీపము యొక్క వెలుగు చూస్తే మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి వెలుగులు వెలిగేటువంటి పరిస్థితులు అనేటువంటి భావనతో మనకు పుణ్యము దక్కుతుంది. దృష్ట్వా చూస్తేనే, శ్రీశైల శిఖరము దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని ఎట్లయితే చెప్పారో అలాగే దీపము కూడా చూడటం అనేటువంటిది సంతోషదాయకమైనటువంటి విషయం. అందుకే మనం అయ్యప్ప మకర జ్యోతి కానీ అరుణాచల క్షేత్రములో వెలిగించేటువంటి జ్యోతిని కానీ మనము చూసి తరిస్తున్నాము కదా. దాని యొక్క అర్థం అదే కదా. అందువలన ఈ కార్తీక మాసములో అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మీ ముహూర్తములోను సంధ్యా సమయములో గోధూళి వేళలోనూ తిరుగుతారు వచ్చి అనేటువంటిది ఉన్నది. మనకు తెలియదు, భగవంతుడికి ఏం పని లేదా, అమ్మవారికి ఏం పని లేదా, ఎందుకు తిరుగుతారు అని మనం అనుకోవచ్చు. కానీ ఈ లోకమంతా కూడా ఒక చక్రములాగా ముందుకు నడుస్తూ ఉంది అంటే భగవద్ అనుగ్రహముతోనే నడుస్తూ ఉన్నది. సూర్యుడు ఉదయించడము, చంద్రుడు అస్తమం, మామూలుగా సాయంకాలానికి అస్తమించడము, సాయంకాలం మళ్ళీ చంద్రుడు ఉదయించడము, ఇలా జరుగుతూ కాలము అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో ఇదంతా కూడా సృష్టి ధర్మములో క్రమముగా జరుగుతూ ఉన్నది. అందుకని పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఈ మాసములో ఉంటుంది. కాబట్టి ఈ మాసములో ఉదయాన్నే లేచి మామూలుగా ప్రతిరోజు కూడా తలస్నానం చేస్తే మంచిదే. తలస్నానం చేసి ప్రతిరోజు కూడా ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము హారతి తీసుకోవడము, పుష్పం పత్రం ఫలంతో మనం చేతనైంది తీసుకెళ్ళి పరమేశ్వరుడికి అర్పించడము, అలా రోజు వెళ్ళి రావటము, దర్శనము చేసుకోవటము, చెందటము, సాయంకాలము ఇంటి ముందు దీపాలు పెట్టుకోవటము. ఈ మాసం అంతా కూడా మామూలుగా స్వచ్ఛమైనటువంటి శాకాహారము తినటం అనేటువంటిది శ్రేయస్కరం. ఇతరత్రా తిండ్లు అవి కాకుండా శాకాహారము అంటే శాఖాహారము అంటుంటారు. శాఖ ఒత్తు లేదు, శాఖ ఉత్త కానే శాకాహారము. అందుకే శాకంబరీదేవి అని అమ్మవారిని కూరగాయలు అనేటువంటి ఇదితో మనం చేస్తాం. అందుకని శాకాహారము తీసుకొని సాత్వికమైనటువంటి ఇదితో ఉంటూ నిరంతరము ఉపవాసము అంటే స్వామికి సమీపముగా ఉండటము, అంటే స్వామిని స్మరిస్తూ ఉండటం అనేటువంటిది మనకు కావాల్సింది. సరే, తినకుండా ఉండి సాయంకాలము తినేటువంటి వాళ్ళు కొంతమంది, లేదా ఏదో మామూలుగా పళ్ళు పాలు పలహారాలు మాత్రమే చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, ఈ మాసం అంతా కూడా కొంచెం నిష్టగా దీక్షగా తీసుకుని దీక్షా క్రమములో జీవితము గడిపేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళ అనుకూలతలను బట్టి భగవద్ అనుగ్రహము కోసము చేసేటువంటి ప్రయత్నాలలో భాగంగా అనేక మంది అనేక రకాలుగా భజనలతోనూ స్వామివారికి పూజలతోనూ చేసుకుంటూ ఉంటారు కాక. అందుకని ఈ మాసము మనము పరమేశ్వరుణ్ణి పరమేశ్వర అని ఒక్కసారి, ఈశ్వర అని, కైలాసవాస అని అనేక రకాల పేర్లు ఏ పేరుతో మనము అనుకున్నా స్మరించిన పుణ్యప్రదము అనేటువంటిది ఉన్నది. మనకు భగవంతుడికి అభిషేకం చేసుకోవటము, అనేక రకాల పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీటితో చేసుకోవటము, లేదా చెరుకు రసంతో తీసుకువెళ్ళి చేయడం, పళ్ళ రసాలతో చేసుకోవటము, కొబ్బరి బోండము కొబ్బరి నీళ్ళతో చేయటము, విభూతితో చేయటము, ఇలా అనేక రకాలుగా చేస్తారు పండితులు అందరూ కూడా. అంటూ ఉంటారు కదా స్వామి, అమ్మా అభిషేక ప్రియుడని కూడా అంటూ ఉంటారు కదా శివ. అవును, అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు అని మనకు శాస్త్రం.
అలా ఈశ్వరుడి మీద హరోం హర 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 అని ఒక చెంబు నీళ్లు పోస్తే హలాహలము మింగి ఉంటాడు కాబట్టి ఆయనకు ప్రీతికరం ఏమిటి అంటే నీళ్ళే అభిషేకం. అలా చేస్తే ఆయన తృప్తి చెందుతాడు, బోళాశంకరుడు మనకు తొందరగా వరాలు ఇస్తాడు అనేటువంటిది సత్యమైనటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా ఈ మాసము వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి పరమేశ్వరుడి దేవాలయానికి వెళ్ళి, ఈశ్వర దేవాలయానికి వెళ్ళి ఏదో వాళ్ళకు తోచిన మార్గముగా పూజలు చేసుకోవచ్చునుగాక అని తెలియజేస్తున్నాను. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు. జయోస్తు తల్లి.